నిన్న అత్తయ్య గారు మా ఇంటికైతే వచ్చారనమాట. ఇంక అక్కడి నుంచి ఇలా సండే కాబట్టి పిల్లలకి హాలిడే కాబట్టి అందరం కలిసి మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఈరోజు సండే స్పెషల్స్ మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే మా అత్తయ్య గారు మా కోసం రాగి సంగటి అయితే చేస్తున్నారనమాట. మేమైతే ఎప్పుడు తెలియదు, ఇదే ఫస్ట్ టైం తినడం. అందుకని చెప్పేసి మా కోసం మా అత్తయ్య గారు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. దీంట్లో కర్రీ వచ్చేసి ఫారం కోడి మసాలా తెచ్చుకున్నాం అనమాట. సంగటిలోకి చాలా మంది నాటుకోడి పులుసు, చేపల పులుసు బాగుంటుంది అంటారు. ఈసారి ఒకసారి ట్రై చేయాలి. సంగటి అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి అత్తయ్య గారు ముద్దల కింద చేసి అందరికైతే పెడుతున్నారనమాట. ఇంక మేమైతే ఇక్కడ కర్రీ అయితే వేస్తున్నారు. ఇంట్లో ఇదే ఫస్ట్ టైం వండుకోవడం, మేము ఎప్పుడు వండుకోలేదు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. నాకైతే టేస్ట్ బాగానే ఉంది, కానీ కొంచెం అంటే నేను ఎప్పుడు తెలియదు కాబట్టి కొంచెం కొత్తగా ఉంది అంతే. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మా వదిన మాకు సున్నుండలు అయితే ఇచ్చిందనమాట. బెల్లం సున్నుండలు టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట అయితే తీసుకున్నారంట. భోజనం చేసిన వెంటనే స్వీట్ తినడం ఎంతమంది కలవటుందో కమెంట్ చేసేయండి. నేనైతే భోజనం చేసిన వెంటనే ఏదో ఒక స్వీట్ అయితే తింటాను. ఇక్కడ మా వాళ్ళైతే చాలా కష్టపడి దానం కలిసి ఒలిచేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎందుకు అర్జెంట్గా ఒలుస్తున్నారంటే మా వదిన వాళ్ళు కొత్త మిక్స్ అయితే తీసుకున్నారు. దాంట్లో జ్యూస్ చేసుకునేది బాగుందని చెప్పేసి మా వారు ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ అయితే చేసేస్తున్నారు అనమాట. జ్యూస్ అయితే మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెడేసాం అనమాట తర్వాత తాగడానికి. ఇక్కడ మా అన్నయ్య అయితే 4 రోజుల క్రితం ఈ పనసకాయలు అయితే కొన్నారనమాట. 2 పనసకాయలు అయితే కొన్నారు అందరి కోసం అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే కోసేస్తున్నాను అనమాట. దీనికి ఎన్ని తోలు వచ్చినాయి ఏంటంటే నెక్స్ట్ వీడియో చెప్తాను. అంతే అండి, వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు నా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్.